నెల్లూరు జిల్లా పొదలకూరు మండల కేంద్రంలో శ్రేయ రియల్ ఎస్టేట్ కార్యాలయాన్ని సినీ పాటల రచయిత ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబోస్ను బాబు అగస్తస్ సాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో శ్రేయ అధినేత బాబు అగస్తస్, జోనా తదితరులు పాల్గొన్నారు. పొదలకూరులో శ్రేయ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వారి ఒక బ్రాంచ్ ఇక్కడ ఈరోజు ప్రారంభోత్సవం జరిగింది. నా చేతుల మీదుగా చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ స్థానికంగా ఉండే ఏజెంట్లందరికీ అనుకూలంగా అందుబాటులో ఉండడం కోసం ఈ బ్రాంచ్ నుంచి ఏర్పాటు చేశారు. యుద్ధ ప్రాతిపదికన 4 రోజుల్లో ఈ బ్రాంచ్ని పూర్తి చేశారు. నిర్మాణం అంతా చాలా ఆనందంగా ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే వీళ్ళ సమర్థత చూసి ఇదే వేగంతో ఇదే స్ఫూర్తితో వీళ్ళు ఇక్కడ కార్యకలాపాలు కొనసాగింప చేసి చాలా వ్యాపారాన్ని విస్తరింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీంట్లో ఈ శ్రేయ రియల్ ఎస్టేట్ సంస్థలో ఉన్నవాళ్ళు ఏజెంట్లే కాకుండా ఖాతాదారులు కొన్న వాళ్ళందరూ కూడా లబ్ధి పొందాలి, లాభదాయకంగా వాళ్ళ జీవితం ఉండాలి, వాళ్ళు ఎంతో సంతోషంగా వాళ్ళ ఇంటిల్లిపాది ఉండాలి, పొందేందుకు వాళ్ళు ఎన్నో ప్రయోజనాలు వాళ్ళు పొందాలి, ప్రయోజనాలు చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్న సందర్భంగా ఇక్కడికి ఈరోజు నేను వచ్చి నా చేతుల మీదుగా ఈ ఆఫీస్ని ప్రారంభించడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ ఆఫీస్ గొప్పగా విస్తరించాలని చెప్పేసి ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ అందుబాటులోకి రావాలని, మంచి ధరలకు వాళ్ళు కొనుక్కొని వాళ్ళు ఎంతో గొప్ప ప్రయోజనం పొందాలని కోరుకుంటున్నారు. ఈరోజు పొదలకూరులో శ్రేయ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి మరొక బ్రాంచ్ ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ ప్రాంతం నుంచి ఆస్కార్ అవార్డు గ్రహీత, మరి తెలుగు రాష్ట్రాల ముద్దుబిడ్డ మన చంద్రబోస్ గారు ఈ యొక్క ప్రోగ్రాం రావడం చాలా సంతోషకరం. సో మాకు ఇక్కడ ఏదైతే పొదలకూరులో మా అసోసియేట్స్, మా కస్టమర్లు ఎంతమంది ఉన్నారో చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ ఇన్వెస్టర్స్ చాలా ఎక్కువ మంది మా అసోసియేట్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రతిసారి నెల్లూరుకు వచ్చి మళ్ళా వ్యాపారం చేయాలన్నా, ప్లాట్ చూడాలన్నా కష్టం అవుతుంది, అందుబాటులో ఉంటుందని ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరకే పెట్టడం జరిగింది. ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ ఎవరైనా సరే బస్సులో వెక్కి దిగేసి మళ్ళీ ఇక్కడ బస్ ఎక్కి వెళ్ళిపోవచ్చు. ఉదయాన్నే వచ్చి ఆఫీస్లో కూర్చొని ఇక్కడ అన్ని పనులు చేసుకొని వాళ్ళ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకొని తిరిగి ఇంటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళందరి కోరికల మేరకు ఈ యొక్క ప్రోగ్రాం చేయడం జరిగింది. ఇది ఒక మంచి అవకాశం. ఆర్థికంగా మనం ఎదిగేదానికి డబ్బులు ఉన్న వాళ్ళందరూ కూడా మీ యొక్క పెట్టుబడిని ప్లాట్ల మీద పెట్టండి, మీకు 200 డబ్బు వస్తుంది. ఒకవేళ డబ్బు లేకపోతే కూడా ఈ వ్యాపారంలోకి వచ్చి మార్కెటింగ్ రంగంలో పనిచేసి మళ్ళీ డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి చిరుద్యోగులు, నిరుద్యోగులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక సెకండ్ లైఫ్ కింద ఉంటుంది. సో మీరందరూ కూడా ఈ అవకాశం కోరుకున్నాము. ఈ యొక్క బ్రాంచ్ని మీరందరూ కూడా సందర్శించండి. మీకు కావాల్సినటువంటి బ్రోచర్లు, మీకు కావాల్సినటువంటి సలహాలు, మీకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క క్లారిఫికేషన్ మీకు ఇక్కడ ఇస్తారు. సో ఈ 25 ఎకరాల ప్రాజెక్ట్ అమ్మాము. మేము ఆ రోజు చాలా తక్కువ ప్రైస్కి అమ్మాము. ఇప్పటికీ ఒక 1.5 year కూడా కాలేదు, అందరికీ 2 రెట్లు డబ్బు వచ్చింది. కొన్న వాళ్ళందరికీ కూడా 1 year 1.5 year లోపల 2 times రెట్ వచ్చింది. సో మేము ఇక్కడ ఏదైతే ఇంతమంది వ్యాపారం చేస్తున్నామో అన్నీ కూడా కొన్న వ్యక్తులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మళ్ళీ తిరిగి వాళ్ళ మా దగ్గర కొంటున్నారు. కాబట్టి ఆ భూమి అనేది అందరికీ ఎప్పుడు అన్యాయం చేయదు. భూమి అనేది అందరికీ మేలు చేస్తుంది. కాబట్టి భూమిని పెట్టుబడడం అనేది ఉత్తమమైన మార్గం. కాబట్టి అందరూ కూడా మీరు ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ వ్యాపారంలో భూములు కొనుక్కొని సంతోషంగా కోరుకుంటాం. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమంతులు ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమంతులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. ఏదైనా మనం ఒక కార్యాన్ని ప్రారంభించినప్పుడు, ఒక కార్యాన్ని తలుచుకున్నప్పుడు, ఒక కార్యాన్ని సాధించాలని పూనుకున్నప్పుడు ఎన్నో ఆటంకాలు, ఎన్నో అడ్డంకులు, ఎన్నో అవరోధాలు ఎదురవుతూనే ఉంటాయి. వాటిని సహనంతో, వాటిని ఓపికతో, వాటి చక్కటి ఆలోచన గమనంతో వాటిని దాటుకుంటూ వెళ్ళి వాటిని అధిగమిస్తే కనుక తప్పకుండా సత్ఫలితాలు వస్తాయి, గెలుపు వస్తుంది, విజయం వస్తుంది. అదే నా జీవితంలోని
నా జీవిత సారాంశం, నా జీవితంలో ఎన్నో రాసిన పాటల్లోని సారాంశం, పాటల్లోని ప్రధాన అంశం కూడా అదే. అట్లాగే మనం ఇప్పుడు ఇలాంటి ఏదైనా కొత్త ప్రాజెక్ట్ కానీ కొత్త మళ్ళీ చోట మనం ఇలాంటి ప్రారంభించినప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్తున్నప్పుడు కూడా ఎన్నో రకాల సమస్యలు, ఎన్నో రకాల అవరోధాలు, ఎన్నో రకాల ఆటంకాలు, అవహేళనలు, అవమానాలు కూడా ఎదురు రావచ్చు. అన్నిటిని కూడా భరిస్తూ అన్నిటిని అధిగమిస్తూ వెళ్తే కనుక అందరూ మనల్ని చూసి వంగిపోయే, మురిసిపోయే, అలాగే మనల్ని చూసి ఆశ్చర్యపోయే రోజు తప్పకుండా వస్తుంది. ఇది అందరికీ వర్తిస్తుంది.